వచ్చినావా? నువ్వు ఎక్కడికి వచ్చినావా? అక్కడేలే నమస్కారం అండి, నా పేరు ఎం రాములు, ఆత్మకూరు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్. ఈరోజు తెల్లవారుజామున 4:50 బంటుపల్లి నుండి నల్గొండ పోతున్న ఉపాధి కూలీలు ఈ యొక్క నందవరం కూడల దగ్గర రోడ్డు క్రాస్ చేస్తుండగా వెనక నుంచి ఒక బల్కరు దాన్ని ఇట్టియడం జరిగింది. ఆ ఇట్టించిన దాని వల్ల ఆ యొక్క ఆటో సైడ్కి వెళ్ళి ఒక 2 దొల్లులు దొరడం అయింది. దాంట్లో ప్రయాణిస్తున్న 11 మంది ప్యాసింజర్లకి ఒక 3 కాళ్ళు మరియు చేతులు మరియు తలకి గాయమైనది. వీళ్ళని చికిత్స నిమిత్తం మెరుగైన చికిత్స వరకు నెల్లూరు హాస్పిటల్ నందు చేర్చడం జరిగింది. ఒకరినేమో తిరుపతి హాస్పిటల్కి పంపించడం జరిగింది. మిగతా వాళ్ళు చిన్న చిన్న గాయాలతో ఆత్మకూరు ప్రభుత్వ హాస్పిటల్లో ఉన్నారు. వీళ్ళు తొందరగా కోలుకోవాలని కోరుతూ, ముఖ్యంగా ఈ ఆటో డ్రైవర్లకి మరియు ఈ ఉపాధి కూలీలకి ఆ యొక్క మేస్త్రులకు తెలియజేయటం ఏమనగా, ఆ యొక్క ఆటోలో సీటింగ్ ప్రకారమే ఎక్కించుకొని ఆ యొక్క పొలాల పని నిమిత్తం వెళ్ళవలను. అట్లాగనే ట్రాక్టర్ వారికి కూడా తెలియజేయమనగా డోర్లు ఓపెన్ చేసి ఉపాధి కూలీలు తీసుకొని వెళ్ళటం జరుగుతుంది. అది కూడా పెద్ద నేరం అండి. నైట్ పూట ప్రయాణిస్తేప్పుడు మీరు కంపల్సరీ డోర్లు ఓపెన్ చేయకుండా లోపలనే ఆ యొక్క పొగాకు చెక్కులను కానీ అవి కానీ తీసుకెళ్ళాలని, అట్లాగనే వెనక రేడియం స్టిక్కర్ కంపల్సరీ కలిగి ఉండాలా. ఎందుకంటే నైట్ పూట ఇది ఒక మంచు ప్రాంతము, మంచు పడుతున్నందువల్ల ఆ యొక్క వెనక వచ్చే వెహికల్స్కి ఈ యొక్క ముందు పోయే వెహికల్స్ ఏమి ఉందో వాళ్ళకి డిస్ప్లే కాదు. అందువల్ల కంపల్సరీ ప్రతి ఒక్క ఆటో కానీ, ప్రతి ఒక్క ట్రాక్టర్ టైర్లు కానీ, ప్రతి ఒక్క లారీ కానీ, ప్రతి ఒక్క వాహనానికి కంపల్సరీ మనం ఈ యొక్క రేడియం స్టిక్కర్లు వేసుకుని నైట్ ప్రయాణం చేయాలని. అలాగనే మంచు ఎక్కువ ఉండొచ్చో అసలు ప్రయాణం చేయకూడదు. ఎక్కడన్నా సైడ్ ఆపుకొని శుభ్రంగా మంచు తగ్గిన తర్వాత వెళ్ళాలండి. అట్లానే కారు వారికి కూడా తెలియజేయగా లాంగ్ డ్రైవ్ చేసే వాళ్ళు కంపల్సరీ సీట్ బెల్ట్ ధరించి ఈ నైట్ పూట ఈ నందవరం కొండల నుంచి మరిపాడు కుంట వరకు ఈ యొక్క మధ్యలో ఈ యొక్క ఆవులు కానీ లేకపోతే బర్రెలు కానీ అటు ఇటు రోడ్డు క్రాస్ చేస్తుంటాయి. చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేయాలని. అట్లానే మోటార్ సైకిల్ వాళ్ళకి కూడా తెలియపరచమనగా ముఖ్యంగా ముగ్గురిని ఎక్కించుకొని ప్రయాణించకూడదు. అట్లాగనే హెల్మెట్ ధరించాలా, సెల్ ఫోన్ మాట్లాడకుండా డ్రైవ్ చేయాలి. ఎలాంటి మత్తు పానీయాలు సేవించి డ్రైవ్ చేయకూడదని ఈ యొక్క మా ట్రాన్స్పోర్టు మనవి.